కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు అని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి తెలంగాణ సీఎం అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించి రైతుల సాగునీటి కష్టాలు తీర్చారంటూ కేసీఆర్ కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో నిర్వహించిన సాగునీటి పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారులు జిల్లాలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు 15% పెరిగాయని, ప్రాజెక్టు వల్ల అధిక ప్రయోజనం నిజామాబాద్ జిల్లా పొందుతుందని కవిత చెప్పారు. యావత్ ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా నిర్మించిన కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటేనే నీరు, కేసీఆర్ అంటేనే అమ్మ తీరు. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే, నేను వారి బిడ్డగా నేను ఆలోచన చేసిన, చూసిన వారిని. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దుఃఖం, ఒక్కొక్క జిల్లాకు పోయి వస్తే దుమ్ము రేగిపోయిన పొలాలని ఆయన బాధపడ్డ సందర్భం చూసిన. ఇప్పుడు కూడా చూస్తున్నా. నిన్న నాగర్ కర్నూలు పోయినటువంటి సందర్భంలో హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఆయన సంతోషం చిన్నపిల్లగాడిలాగా. ఆనాడు పాలమూరు ఎండిపోయి దుబ్బబట్టిపోయి ఉండే, ఇవాళ పాలమూరు తల్లి పచ్చ పైరు కప్పుకున్నదని, పైట కప్పుకున్నదని రాసినటువంటి వక్త ఆయన కేసీఆర్ గారు. కేసీఆర్ గారిది తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రైతుల పట్ల తల్లి ప్రేమ. అందుకోసమే ఆ శివునికి నెత్తి మీద గంగమ్మ తల్లి ఉంటే, మన తెలంగాణ నెత్తి మీద కాళేశ్వరం గంగను తెచ్చి